ఫస్ట్ ఆర్డర్ అయితే వేసాడు 52 అయితే వేసాడు. వచ్చేసింది యాక్సెప్ట్ అయితే చేస్తాము. ప్లస్ మెనూ నుంచి అయితే ఆర్డర్ అయితే పడింది. వీళ్ళైతే పికప్ చేసుకున్నాం. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చేసిండు చూడండి. 45 అయితే ఆర్డర్ అయితే వేసాడు. అవుట్ ఆఫ్ జోన్ అనుకుంటా. లాగిన్ అయినాను 3 అయితే లాగిన్ అయినాను. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చాడు 78. ఫ్రెండ్స్ ఇదేంది స్విగ్గీ వీడియోలో ఈ వీడియో వచ్చిందని చెప్పేసి ఎవరు తిట్టుకోకుండా. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేటప్పటికి నా బర్త్డే January 9. ఈరోజు నా బర్త్డే, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నా. ఫ్రెండ్స్ మనము ఎవరైనా బర్త్డేకి అయితే వెళ్ళామంటే వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ తీసేయడము, వాళ్ళకి సంథింగ్ సర్ప్రైజ్గా ఏదైనా చేయటము, ఇలా అయితే మనం చేస్తుంటాము. మన ఇండియాలో ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారని నేను అదే అనుకుంటున్నాను. అందులో మన ఆంధ్రాలో అయితే ఉన్నది ఆపేదే లేదా తగ్గేదే లేదని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్ బర్త్డే ఉందంటే వాళ్ళకి సర్ప్రైజ్గా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. అలా అని చెప్పేసి నేను గిఫ్ట్ ఏది అది అని చెప్పేసి అడగట్లేదు. నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్న గిఫ్ట్ ఏమంటే నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన తర్వాత ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ ప్లస్ కామెంట్. వ్యూస్ అయితే చూస్తున్నారు, ఒకరు లైక్ కొడుతున్నారు, ఒకరు కామెంట్ అయితే చేస్తున్నారు. వచ్చేటప్పటికి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్న గిఫ్ట్ ఏమంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేసి వారికి కూడా చెప్పండి. ఇట్లా మన ఆంధ్ర ఇట్లా బెంగళూరు ఇట్లా స్విగ్గీ డెలివరీ చేస్తున్నాడు, ఒక ఛానల్ ఓపెన్ అయితే చేశాడు, ఒకసారి చూడు వీడియోస్ అని చెప్పేసి మీరు మీ ఫ్రెండ్స్కి అట్లయితే చెప్పేసి మీ సైడ్ నుంచి కూడా కొన్ని సబ్స్క్రైబర్లు తీసుకొస్తారని చెప్పేసి అనుకుంటున్నా. నా బర్త్డేగా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అట్లీస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అన్నా వస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డిస్పాయింట్ అయితే చేయరని చెప్పేసి అనుకుంటున్నాను. నన్ను బాధ పెట్టుకోకున్నట్ల ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. నేను బర్త్డేకి అదే ఆశిస్తున్నాను. చూస్తాం ఫ్రెండ్స్ ఎంతమంది అయితే సబ్స్క్రైబర్ చేస్తారని చెప్పేసి. నేనైతే 500 అనుకుంటున్నాను. 500 అవుతారో 1000 అవుతారో తెలియదు. మనం రాదు బాగుంటే 1000 కూడా ఒకే రోజుకి అయిపోతాము. ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి చూస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే లేట్ అయిపోతుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అశోక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు స్విగ్గీలో ఏ రకంగా ఆఫర్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. మొదటిగా చూడండి ఫ్రెండ్స్, ఈరోజు డేట్ 8 January. ఆఫర్ అయితే ఈరోజు 12 to 4 అయితే ఏమి ఇవ్వలేదు. ఈరోజు ఆఫర్ 6 to 10 మాత్రం 35% అయితే ఇచ్చాడు. 12 to ఇప్పుడు 4 PM వరకు అయితే ఆఫర్ అయితే ఏమి ఉండదు. చూడొచ్చు, ఆఫర్ అయితే ఏం లేదు. ఓన్లీ సెర్చింగ్ ఫర్ ఆర్డర్ అయితే ఉంది. ఆఫర్ అయితే ఏమీ లేదు. 24 ఆర్డర్ అయితే మనం క్లియర్ చేసామంటే 275 ఇన్సెంటివ్ అయితే ఇస్తాడు. అలాగే 9 ఆర్డర్స్ క్లియర్ చేసామంటే 95 రూపీస్ ఇస్తాడు. 13 ఆర్డర్ క్లియర్ చేసామంటే 140 అమౌంట్ అయితే ఇస్తాడు. చూస్తాం ఆర్డర్లో ఏ రకంగా ఉన్నాయి ఈరోజు అని చెప్పేసి చూస్తాం ఫ్రెండ్స్. ఆ జోన్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా మనం ఫస్ట్ ఆర్డర్ అయితే వేసాడు 52 అయితే వేసాడు. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాం. ఇప్పుడు వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఎంత అమౌంట్ ఇచ్చాడు చూస్తాం. 55. రిటర్న్ అమౌంట్ వచ్చేప్పటికి 4 రూపీస్. బూస్ట్ మోడ్ అంటే మనం ఓన్లీ జోన్లో మాత్రమే ఉండాలి, మహాదేవపూర్లో మాత్రమే. రిటర్న్ టు మై జోన్. ఐఎమ్ ఫైన్ విత్. ఓకే ఫ్రెండ్స్, బూస్ట్ మోడ్ అయితే ఇచ్చాడు కానీ అది మహాదేవపురము. మనకైతే నా జోన్కి అయితే వచ్చేది. బూస్ట్ మోడ్ అంటే మనం ఇక్కడ ఉన్నా కూడా ఆర్ట్స్ ఏం పడు, ఊరికే బూస్ట్ జోన్ అనేది ఇస్తే ఇస్తాడు. ఎందుకంటే నీకు ఇక్కడ వాడికి డెలివరీ వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అలాగని చెప్పేసి బూస్ట్ మోడ్ అయితే వేరే జోన్ వాళ్ళకి అయితే ఇస్తాడు. ఒకవేళ మనం ఏమైనా చేసినా కూడా దానికి మనకేం ప్రయోజనం అయితే ఉండదు. ఆర్ట్స్ ఏం అంతగా ఇవ్వడు. మన జోన్కి వెళ్ళిపోయేదే బెటర్ అనిపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి మన జోన్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఆర్డర్ అయితే వచ్చేసింది, యాక్సెప్ట్ అయితే చేస్తాము. డైలీ గ్రౌండ్ ఫ్లోర్ సైట్ నెంబర్ 5 అయితే పికప్ అయితే చేసుకున్నాం. ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఎంత అమౌంట్ ఇచ్చాడు ఈ ఆర్డర్కి చూస్తాం మనం. 26 అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ప్లస్ మెనూ నుంచి అయితే ఆర్డర్ అయితే పడింది. వీళ్ళైతే పికప్ చేసుకున్నాం. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చేసిండు చూడండి. మల్టీ ఆర్డర్ ఇచ్చాడు, వెళ్ళి పికప్ చేసుకునిద్దాం ఫ్రెండ్స్. మల్టీ ఆర్డర్లో సెకండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ట్రాఫిక్ చూస్తాం. నెక్స్ట్ ఆర్డర్ నుంచి చెప్పేస్తాడు. ఇది బోర్ నుంచి అయితే ఆర్డర్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ అయితే 3:40 TM అయితే అయింది. ఆర్డర్ కూడా రెడీగా ఉంది, వెళ్ళి పికప్ చేసుకునేద్దాం. 45 అయితే ఆర్డర్ అయితే వేసాడు. అవుట్ ఆఫ్ జోన్ అనుకుంటా. రిటర్న్ అమౌంట్ కూడా 9 రూపీస్ అయితే చూపిస్తున్నాడు. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాం. నల్లూరల్లి అది ఎక్కడికి ఉంది?
ఎంబీజీ కాలేజ్ దగ్గరకు అయితే ఉంది. వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకొని డెలివరీ అయితే చేద్దాం. ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేప్పటికి 4:06. లిఫ్ట్ చూడండి అసలు ఎంత చిన్నగా ఉందంటే, అంటే ఒక మనిషి మాత్రం దీంట్లో అయితే నిలబడుకోవచ్చు. డోర్ కూడా సగం ఓపెన్ అవుతుంది. ఇంత చిన్న లిఫ్ట్. డెలివరీ అయితే అయిపోయింది. నాకు ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఇంటి దగ్గరికి అయితే 1/2 కిలోమీటర్ అయితే ఉంది. ఇంటికి వెళ్ళేసి టైం 4 అయిపోయింది కదా, ఏమైనా తినేసి మళ్ళీ ఒక 4:30కి లేదంటే 5 o'clock అయితే మళ్ళీ వెళ్ళి ఆన్లైన్కి అయితే వెళ్తాను. బాయ్ ఫ్రెండ్స్. 5:42 అయితే అయింది. వెళ్తాం ఇప్పుడు. 6 గంటల నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సరే ఫ్రెండ్స్, ఏమైనా ఆర్డర్ పడితే చూసాం. వేసాడు ఫస్ట్ ఆర్డర్ వేసాడు. సమ్మూరు నుంచి ఆడికి వెళ్ళి పికప్ చేసుకొని వైట్ ఫీల్డ్కి పోవాలా, పికప్ చేసుకోవాలా, మళ్ళీ ఇక్కడికే రావాలా. ఫస్ట్ ఆర్డర్ వేసాడు. నేనైతే అన్ని యాక్సెప్ట్ కొట్టాను. తర్వాత ఎందుకు మళ్ళీ అక్కడ ఇక్కడ రావడం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అవుతుందని చెప్పేసి క్యాన్సిల్ కొడదాం అనుకున్నాం. మళ్ళీ ఆనంద్ స్వీట్స్ నుంచి అయితే ఇచ్చాడు. మల్టీ ఆర్డర్ అయితే ఒకేసారి ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి ఒకసారి. నావిగేషన్ 8 కిలోమీటర్లు వస్తుందని చెప్పి 2 ఆర్డర్లు ఇచ్చాడు. 10 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్. వెళ్ళటం 5 కిలోమీటర్స్, రావడం 5 కిలోమీటర్స్. ఫస్ట్ ఆనంద్ స్వీట్స్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ ఆడ నుంచి పికప్ చేసుకునేసి మళ్ళీ వచ్చేప్పటికి బీకి వచ్చేటప్పటికి సమ్మూర్. సరే వెళ్దాం ఫ్రెండ్స్. ఆర్డర్ అన్న కంప్లీట్ చేసుకుందాం. ఆర్డర్స్ వస్తుంది ఈరోజు. ఇంకా నాకు ఫస్ట్ టార్గెట్ క్లియర్ చేయాలన్నా కూడా ఎన్ని ఆర్డర్లు కావాలి? నాకు 12 ఆర్డర్లు అయితే కావాలి. ఇప్పుడు 2 ఆర్డర్లు కొట్టి ఇంకా 10 ఆర్డర్లు. టైం చూస్తే 8:55 అయింది. ఏం చేద్దాం, దరిద్రం వస్తుంది నాకు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెస్టేజ్లోకి అయితే డెలివరీ చేసాకైతే వచ్చాను. డెలివరీ అయితే అయిపోయింది. చూడండి అసలు చుట్టూరా పెద్ద పెద్ద బిల్డింగ్లే. సుమారు అన్న కూడా ఒక 20 టవర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే చాలామంది అయితే ఇక్కడే ఉన్నారు. బిజినెస్లో వాళ్ళు వీళ్ళంతా. మన ఆంధ్ర వాళ్ళు అయితే చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. 20 టవర్స్ వరకు ఉన్నాయి టోటల్. ఇంకా బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్కి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, టవర్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందనేసి. ఫ్రెండ్స్, లాస్ట్ ఆర్డర్ వచ్చేప్పటికి ఇన్స్టామార్ట్ అయితే వేసింది. డెలివరీ అయితే అయిపోయింది. టైం 11:07 అయితే అయింది. డెలివరీ అయితే అయిపోయింది. శోభా డ్రీమ్లో అయితే డెలివరీ చేశాను. ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళడానికి వచ్చేటప్పటికి 11 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. నేను ఈరోజు చేసిన ఆర్డర్లు వచ్చేప్పటికి 16 ఆర్డర్లు, 669 రూపాయలు. 669 ప్లస్ వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ 140. టోటల్ 800 అవుతుంది. 800లో వచ్చేటప్పటికి బండి కూడా ఈరోజు ఎక్కువ తిరిగి 65 కిలోమీటర్లు అయితే బండి తిరిగింది. 65 అన్నా కూడా 150 మేనేజ్ చేసుకున్నా కూడా 650. అంటే మనకి వచ్చిన ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి పెట్రోల్ పోయినా కూడా అర్నింగ్స్ అమౌంట్ 650 రూపాయలు నాకు మిగిలినట్టు ఈరోజు. చలి అయితే ఎక్కువ ఉంది. సరే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.